ఓం శ్రీ సీతారామాభ్యాం నమః. మనము శ్రీ వాల్మీకి రామాయణము బాలకాండంలో ఉన్నాము. ఈరోజు శ్రీరామ లక్ష్మణ భరత శత్రుఘ్నులకు వరుసగా సీత, ఊర్మిళ, మాండవి శృతకీర్తులను ఇచ్చి వివాహంలో ఉన్నచోటకు నిశ్చయించుట. దానికి ముందు జనక మహారాజు దశరథుని సమక్షంన వశిష్ఠునకు తన వంశ వృత్తాంతంను పూర్తిగా తెలుపుట. ధ్యానమంత్రము ఓం మూగం కరోతి వాచాలం పంగుం లంఘయతే గిరిం యత్కృపాతమహం వందే పరమానంద మాధవం. వశిష్ఠ మహర్షికి నమస్కరించి జనకుడు ఇట్లు ప్రత్యుత్తరమిచ్చెను. ఓ మహర్షి, మీకు మంగళం అగువాక. నా మనవిని ఆలకింపుడు. మా వంశము కూడా వాసికెక్కినదే. ఓ మహాముని, సద్వంశజుడు అంటే వధువు తండ్రి కన్యాదాన సమయమున తన వంశ వృత్తాంతమును పూర్తిగా వివరించుట సమంజసము కదా. దయతో వినండి. మా వంశమునకు మూల పురుషుడు నిమి మహారాజు. అతడు తన సత్కార్యములచే ముల్లోకములలోను ప్రసిద్ధికెక్కినవాడు. మిక్కిలి ధర్మాత్ముడు, పరాక్రమశాలులలో మేటి. అతని కుమారుడు మితి. అతడే మిథిలానగర నిర్మాత, మొదటి జనకుడు. ఆయన కుమారుడు ఉదావసుడు. అతని సుతుడు నందివర్ధనుడు. అతడు ధర్మాత్ముడు. నందివర్ధనుని సూనుడు సుకేతుడు. సుకేతుని తనయుడు దేవరాతుడు. అతడు పరమధార్మికుడు, మహాబలశాలి. ఆయన పుత్రుడు బృహద్రథుడు, రాజర్షిగా వాసికెక్కినవాడు. బృహద్రథుని కుమారుడు మహావీరుడు. అతడు శూర శిరోమణి, ప్రతాపశాలి. అతని కుమారుడు సుధృతి. అతడు మహాధైర్యశాలి, సత్యపరాక్రముడు. సుధృతి యొక్క తనూజుడు దుష్టకేతువు. అతడు వివిధ ధర్మముల లోతులను ఎరిగినవాడు, పుణ్యాత్ముడు, రాజర్షి. దృష్టకేతు యొక్క తనయుడు అర్యశ్వుడు. అతడు సుప్రసిద్ధుడు. అర్యశ్వని సుతుడు మరువు. అతని పుత్రుడు ప్రతిందకుడు. ప్రతిందకుని సూనుడు కీర్తిరథ మహారాజు. అతడు ధర్మజ్ఞుడు. అతని తనూజుడు దేవమీఢుడు. ఆయన కొడుకు విబుధుడు. విబుధుని తనయుడు మహిద్రకుడు. కీర్తిరాతుడు మహిద్రకుని సుతుడు. అతడు మహాబలశాలి, రాజర్షి. అతని పుత్రుడు మహారోముడు. ఆయన తనూజుడు ధర్మమూర్తి అయిన స్వర్ణరోముడు. అతడు రాజర్షి. అతని పుత్రుడు హ్రస్వరోముడు. అతడు మహానుభావుడు. పరమధర్మజ్ఞుడైన హ్రస్వరోముని ఇరువురి కుమారులలో నేను పెద్దవాడను. నా తమ్ముడు కుశధ్వజుడు. అతడు మహావీరుడు. మా తండ్రి అయిన హ్రస్వరోమ మహారాజు జ్యేష్ఠుడనైన నన్ను రాజ్యాభిషిక్తుని గావించెను. మా తమ్ముడైన కుశధ్వజుణ్ణి పోషణాది భారమును నాపై ఉంచి ఆయన వనములు కేగెను. వృద్ధుడైన మా తండ్రి స్వర్గస్థుడు కాగా నేను రాజ్యభారమును ధర్మబద్ధముగా నిర్వహించుచుంటిని. నా తమ్ముడైన కుశధ్వజుడు నిర్మల హృదయుడు, దేవతుల్యుడు. అతనిని వాత్సల్యంతో చూచుచుంటిని. కొంతకాలము తరువాత మహావీరుడైన సుధన్వుడను రాజు సాంకాశపురము నుండి మిథిలా నగరముపై దాడికి దిగెను. అతడు సర్వశ్రేష్టమైన శివధనస్సును, అందాల రాశైన నా కూతురు సీతాదేవిని తనకీయవలసిందని నా కడకు వార్తను పంపెను. ఓ బ్రహ్మర్షి, నేను అతని కోరికను మన్నింపనందున అతడు నాతో యుద్ధమునకు దిగెను. ఆ సుధన్వ మహారాజు యుద్ధమున నన్ను ఎదిరించి అసువులను కోల్పోయెను. ఓ మునిశ్రేష్ఠ, సుధన్వ భూపతిని సమరభూమికి బలి ఇచ్చి వీరుడైన నా తమ్ముడగు కుశధ్వజుని సాంకాశ రాజ్యమునకు పట్టాభిషిక్తుని చేసి తిని. ఓ మునీశ్వర, ఇతడు నా తమ్ముడు, నేను జ్యేష్ఠుడను. నేను మిక్కిలి సంతోషముతో ఆ ఇద్దరు వధువులలో సీతను శ్రీరామునకు, ఊర్మిలను లక్ష్మణునకు ఇచ్చేదను. నీకు మేలు జరుగును. ఓ రాజా, వీర్య శుల్కయు దివ్య భామినితో సమానురాలు నా కుమార్తెయకు సీతాదేవిని రామచంద్రునకు, రెండవ కుమార్తెయకు ఊర్మిలను లక్ష్మణస్వామికి తప్పక ఇత్తును అని ముమ్మారు పలుకుచున్నాను. ఇందే మాత్రము సంశయము లేదు. ఓ దశరథ మహారాజా, రామ లక్ష్మణులచే సమావర్తన కార్యక్రమమును అంటే స్నాతకమును చేయింపుము. నీకు శుభమవుగాక. వివాహమునకు సంబంధించిన నాంది శ్రాద్ధ విధులను నిర్వహింపుము. ఓ మహాబాహు, ఓ మహారాజా, నేడు మకా నక్షత్రము. నేటి నుండి 3వ దినమున ఉత్తరా పాల్గొని నక్షత్రము. ఆనాడు వివాహ కార్యక్రమమును జరిపింపుము. రామ లక్ష్మణులకు మున్ముందు సుఖ సంతోషములు చేకూరుటకు వారిచే గో, భూ, తిల, ఇరణ్యాది దానములను బ్రాహ్మణులకు ఇప్పింపుము. మహావీరుడైన జనక మహారాజు ఇట్లు పలికిన పిమ్మట విశ్వామిత్ర మహాముని
వశిష్ఠ మహర్షి సమక్షమున ఆ ప్రభుతో ఇట్లు అనెను. ఇక్ష్వాకు విదేహ మహారాజుల యొక్క వంశములు రెండును సాటిలేనివి, వాటి వైభవములు వర్ణింపనలవి కానివి. ఆ వంశజులతో సరితూగల రాజన్యుడు ఎవ్వరూ లేడు. ఓ రాజా, ఈ రెండు వంశముల మధ్య ఏర్పడనున్న వైవాహిక బంధములు అన్ని విధములుగా పరస్పరము తగియున్నవి. రూప లావణ్య వైభవములయందు సీతారాములు, ఊర్మిళ, లక్ష్మణులు ఒకరికొకరు తగినవారు. ఓ నరేంద్ర, నేనొక మాట చెప్పదలిచితిని, ఆలకింపుడు. ఓ రాజా, నీ తమ్ముడైన ఈ కుశధ్వజుడు మిక్కిలి ధర్మపరాయణుడు. ఈ ధర్మాత్మని కుమార్తెలు ఇద్దరు, అంటే మాండవి, శృతకీర్తులు నిరుపమాన సౌందర్యవతులు. ఓ నరోత్తమ, ఆ కన్యలిరువురు భరత కుమారునకు దీశాలైన శత్రుఘ్నకు ఇచ్చి వివాహం జరిపించుటకు అభిలషించుచున్నాము. ఈ దశరథ పుత్రులందరూ అపూర్వ రూప యౌవన సంపన్నులు, లోకపాలురతో సాటి అయిన వారు, దివ్య పరాక్రమశాలురు. ఓ జనక మహారాజా, ఇక్ష్వాకు వంశము మిక్కిలి పవిత్రమైనది. పుణ్య కార్యములచే మీ వంశము మహోన్నతమైనది. ఈ వివాహ బంధములచే ఉభయ వంశముల సంబంధములు దృఢపడును. వశిష్ఠుని సమ్మతితో కూడిన విశ్వామిత్రుని మాటలను వినిన పిమ్మట జనకుడు అంజలి ఘటించిన వాడై ఆ ఇరువురు మునీశ్వరులతో ఇట్లు నుడివెను. ఓ మునీశ్వరులారా, ఇక్ష్వాకు వంశముతో మా వంశమునకు వివాహ బంధములు, అంటే సంబంధ బాంధవ్యములు ఏర్పడుట ఎంతేని యుక్తమని మీరు ఉభయులు స్వయముగా ఆజ్ఞాపించి ఉన్నారు. అందువలన మా విదేహ వంశము ధన్యమైనట్లు తలంతును. అట్లే కానిండు, మీకు పుణ్యము ఉండును. కుశధ్వజుని యొక్క ఈ ఇరువురు కుమార్తెలు మాండవి, శృతకీర్తులు భరత శత్రుఘ్నులకు పత్నులు అవుదురుగాక. ఓ మహాముని, మహాపరాక్రమశాలురైన ఈ నలుగురు రాజకుమారులు ఈ నలుగురు రాకుమార్తెలను ఒకే దినమున పరిణయమాడుదురుగాక. ఓ బ్రహ్మర్షి, నేడు మకా నక్షత్రము, రేపు పూర్వ పాల్గుని అంటే పుబ్బ నక్షత్రము, ఎల్లుండి ఉత్తర పాల్గుని అంటే నక్షత్రము ఉత్తర. సంతానప్రదుడైన భగ ప్రజాపతి ఉత్తర నక్షత్రమునందు ఉన్నప్పుడు వివాహం జరుపుట ప్రశస్తము అని పండితులు పేర్కొనిరి. ఇట్లు మృదు మధురముగా పలికి జనక మహారాజు వినమ్రుడై దోసిలోకి ఆ మునివరులతో మరల ఇట్లు నుడివెను. నాకు కన్యాదాన ఫలము లభించుట కనువుగా మహోపకారమునర్చితిరి. ఎల్లప్పుడూ నేను మీ అంతేవాసిని అంటే మీ శిష్యుడను. ఓ మునీశ్వరులారా, ఈ ఉన్నత ఆసనములను అలంకరింపండి. మీరు మా మిథిలా నగరమును దశరథుని అయోధ్యను వలె భావింపండి. మిథిలా నగరముపై మీకు సర్వాధికారములు గలవు. ఇందే మాత్రము సందేహము లేదు. సముచితముగా ఆజ్ఞాపించండి. విదేహ ప్రభువుడైన జనకుడు ఇట్లు వచింపగా రఘువంశ ప్రభువైన దశరథుడు మిక్కిలి సంతుష్టుడై ఆయనతో ఇట్లు నుడివెను. మిథిలానగర ప్రభువులైన మీ ఇద్దరు సోదరులు మహాసద్గుణ సంపన్నులు. మీరు ఋషీశ్వరులు, రాజులను అతిథి సత్కారములతో చక్కగా గౌరవించితిరి. మీకు పెక్కు శుభములు కలుగును. నేను మా విడిదికి చేరేదను. నాందీ దేవత ఆహ్వానములు మొదలగు వివాహ ప్రారంభ శుభ కార్యములను నిర్వర్తించేదను. అంతటా వాసీగాంచిన దశరథ మహారాజు జనక మహారాజును వీడ్కొని వశిష్ఠ, విశ్వామిత్ర మహర్షులతో కూడి తన విడిదికి వెళ్ళెను. దశరథుడు తన నివాసమునకు చేరి విధి విధానముగా నాందీ కార్యక్రమములను ఆచరించెను. ప్రాతకాలమున లేచి సకాలంలో గోదాన పూర్వక సమావర్తన కార్యక్రమమును నిర్వర్తించెను. ఆ సందర్భమును పురస్కరించుకొని దశరథుడు తన ఒక్కొక్క కుమారుని పేరుతో 1,00,000 గోవులను ధర్మము అనుసరించి బ్రాహ్మణోత్తములకు దానము చేసెను. పుత్ర ప్రేమ గలవాడు నరేంద్రుడైన దశరథుడు బంగారు కొమ్ములు గలవి, సమృద్ధిగా పాలు ఇచ్చినవి, దూడలు గలవి అగు 4,00,000 గోవులను, పాలను పితుకుడకు ఉపయోగపడు కంచు పాత్రలను ఇంకను పుష్కలముగా ధనమును ఇతర వస్తువులను పుత్రుల సమావర్తన అంటే స్నాతక కార్య సమయమున బ్రాహ్మణులకు దానము చేసెను. గోదానములొనర్చి పుత్రులతో కూడినవాడై దశరథుడు లోకపాలురులతో కూడి ప్రసన్న చిత్తుడైన ప్రజాపతి వలె విలసిల్లుచుండెను. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. సర్వం శ్రీరామకృష్ణార్పణమస్తు. తర్వాతి భాగంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నుల వివాహ మహోత్సవములు. చాలా అద్భుతమైన ఘట్టము.